బట్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీ అధినేతగా ఏం చెప్పాలి? అదేవిధంగా ఇప్పుడు ఆ పోలీస్ అధికారి కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు ఎస్ఐ అని చెప్తూ ఉన్నారు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా ప్యానల్ సభ్యులందరికీ, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది రెండు అంశాలండి. ఒకటి, మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు వెళ్ళటం, పరామర్శించడం అవి తప్పేమి లేదు అందులో. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు నిత్యం ప్రజల్లోనే ఉండాలి, తెలుసుకోవటంలో తప్పు లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ బాధితుడిని వదిలేసేసి ఒక నిందితుడిని మాత్రమే పరామర్శించడంతో ఈ వివాదం వచ్చింది. అందుకని బాధితుడిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిస్తే ఇది ఇంత జటిలం అయ్యేది కార్యమని నా అభిప్రాయం. ఇక రెండో అంశానికి వస్తే, అక్కడ ఏదైతే శ్రీ అప్పలరాజు గారిని వాళ్ళ మాజీ మంత్రి గారు వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకోండి ఆయన పరామర్శించాలని నిర్ణయించుకోవటం అనేది మనం తప్పుపట్టలేము, అది వాళ్ళ పార్టీ యొక్క ఇది. అయితే ఆయన పరామర్శకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఆ టైము ఇవన్నీ కూడా తెలుసు. కానీ మరి ఉద్దేశపూర్వకంగా చేశారా, యాదృచ్ఛికంగా జరిగిందా, ఆయన ములాఖత్ కంటే కూడా ఆ మధ్యలో జరిగిన సంఘటనలకే ఎక్కువ ప్రాధాన్యత చేకూరింది. ఇక మూడో అంశం ఏంటంటే, ఈ మహిళా ఎస్ఐ గారిని మీద జరిగిన సంఘటన. ఇప్పుడు వారు అన్నారు, చిన్నపరెడ్డి గారు చెప్పారు ఇంతవరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదని. అది కరెక్ట్ కాదండి. కంప్లైంట్ ఇచ్చారు. 21 మంది మీద కేసు నమోదైంది, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మహిళా ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఇది కంప్లైంట్ ఇవ్వటం అని కాదు, ఇవ్వకపోయినా కానీ దీన్ని సుమోటోగా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంలో జరగని, వైసీపీలో జరగని ఇలాంటివన్నీ నేర సంఘటనలు అనేవి ప్రీ ప్లాన్డ్ గా జరగవండి, అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ ప్రభుత్వాలు బట్టే స్పందనని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎట్లా స్పందిస్తున్నాయి, టీడీపీలో జరిగినా వైసీపీలో జరిగినా ఈ సంఘటనలకి శాంతి భద్రతలకి మనం ముడిపెట్టకూడదు. ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి? ఇప్పుడు వారు ఇందాక ప్రస్తావించారు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెబుతున్నాను, గుంటూరులో ఇట్లా సంఘటన జరిగింది, చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే వెంటనే అక్కడ ఒక పోలీస్ అధికారిని జాప్యం కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందని విఆర్లో పెట్టారు. రెండవది పార్టీకి సంబంధించిన నాయకుడు అని పార్టీ వారు మాట్లాడుతున్నారు కదా చిన్నపరెడ్డి గారు, అలా కాదు. ఓకే, పార్టీ కూడా వారిని ఆ పార్టీ నాయకుడు నిందితుడిగా వెంటనే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఆ పార్టీ నుంచి కూడా విజయ్ గారు చిన్నపరెడ్డి గారు ప్లీజ్ వారిని మాట్లాడిద్దాం. చిన్నపరెడ్డి పర్మిషన్ అడుగుతున్నా సార్, ఒక మాట రైట్. ఓకే, ఒక్క నిమిషం ప్లీజ్. విజయ్ గారు ఓకే అండి. పెద్దలో ఏదైనా క్వశ్చన్ అడిగితే నువ్వు తప్పు మాట్లాడతావు, మమ్మల్ని రాసుకో, నాకు టైమింగ్ అలా మాట్లాడతావు, మళ్ళీ ఇప్పుడు నువ్వెట్లా మాట్లాడతావు? ఓకే అండి. ఓకే, వారు అంగీకరిస్తే ఓకే. ఒక్క నిమిషం విజయ్ గారు ప్లీజ్. ఓకే ఒక్క 30 సెకండ్స్ మీ పర్మిషన్, ఎవరు పర్మిషన్? 30 సెకండ్స్ ఒప్పుకో సార్. అతని మధ్యలో ఎక్స్ ఒప్పుకునే ప్రశ్న లేదు. విజయ్ గారు నీ దౌర్జన్యం మీ ఆఫీసులో చూపించుకో, నీ దౌర్జన్యం వైసీపీ ఆఫీసులో చూపించుకో, డిబేట్ లో కాదు. విజయ్ గారు ఓకే రైట్, మీరు అడిగింది కరెక్టే విజయ్ గారు. అలా కాదు విజయ్ గారు విజయ్ గారు నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు. విజయ్ గారు ఒక్క నిమిషం, సమయం వృధా అవుతుందండి, దయచేసి వ్యాలిడ్ టైం. ప్రపంచమంతా చూసిన తర్వాత అలా కాదండి, ఒక్క నిమిషం విజయ్ గారు మధ్యలో క్వశ్చన్లు వాళ్ళ టైం ఇచ్చారు, వాళ్ళు మాట్లాడివ్వండి. మీ ఇస్తావా, మీ ఇష్టారాజ్యమా డిబేట్ అంటే? రైట్, ఒక్క నిమిషం విజయ్ గారు, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, వారు సమయం అడిగారు, ఒక 30 సెకండ్స్ అది ఇంపార్టెంట్ అంటున్నారు. పర్మిషన్ అడిగారు కదండి వారిని. ఒక్క నిమిషం, వారు ఓకే అంటే శ్రీనివాస్ గారు, విజయ్ గారు ఓకే, వారు పర్మిషన్ ఇచ్చారు. విజయ్ గారు ప్లీజ్ చెప్పండి. చిన్నపరెడ్డి గారు చెప్పండి, 30 సెకండ్స్ టైం ఉంది, మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ నేను అనేది ఒకటే సార్, మీరు వెంటనే కేసు కట్టారు, ఎస్ఐ మీద సిఐ మీద చర్యలు తీసుకున్నారని అంటున్నారు కదా, అది కాదు జరిగింది.
15వ తారీఖు ఇష్యూ జరిగితే 17వ తారీఖు కల్లా కేసులు పెట్టకపోతుంటే అయ్యి ఇంత అన్యాయం జరిగినా కానీ కేసు పెట్టట్లేదు అని చెప్పేసి వీడియో రిలీజ్ చేసిన తర్వాత ప్రపంచం అంతా చూసిన తర్వాత సిగ్గుపోయి అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పుడు ఎఫ్ఐఆర్ మీ దృష్టికి తేదలుచుకున్నాను అంతే, నేను వేరే ఓకే చెప్పదలుచుకోలేదు. అండి, రైట్. మీరు మాట్లాడండి సార్, మీరు ఇచ్చిన సమయాన్ని శ్రీనివాస్ గారు, ఓకే, ప్లీజ్. ఇట్ మే బి కరెక్ట్.